ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబమునకు, ప్రతి ఒక్క యవనస్తుడుకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క కృప, కనికరము ఈ దినమంతా మనకు తోడైయుండును గాక. ఆమేన్. మన ఇంటి వారమందరము ఆశీర్వదించబడాలి అంటే మనము ఏం చేయాలి? దీని విషయమై మనము ధ్యానిద్దాం. ఈ దినమంతట ఈ వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. ఈ దినమంతా మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తే నిశ్చయముగా, ఖచ్చితముగా మన ఇంటి వారందరము ఆశీర్వదించబడతారు. ఆ వాక్యాన్ని మనం చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబెదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబెదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. హల్లెలూయా. మందసము 3 నెలలు ఒబెదేదోము ఇంటిలో ఉన్నప్పుడు ఒబెదేదోమును దేవుడు తన ఇంటి వారందరినీ, ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది హౌస్ హోల్డ్, అంటే ఒబెదేదోముకి ఏదైతే కలిగి ఉన్నాడో దాని అంతటిని ఆశీర్వదించాడంట. ఇక్కడ విచిత్రం ఏంటంటే 20 సంవత్సరాలు అబినాదాబు ఇంటిలో ఈ మందసం ఉన్నది. కానీ బైబిల్లో ఎక్కడ మందసము 20 సంవత్సరాలు అబినాదాబు ఇంటిలో ఉండుటను బట్టి ఆశీర్వదించబడనని రాయబడలేదు. కానీ 3 నెలలు ఒబెదేదోము ఇంటిలో మందసం ఉండుటను బట్టి అతడు ఆశీర్వదించబడ్డాడు. ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే 3 నెలల్లో ఆ దేశపు రాజైన, ఇశ్రాయేలుకు రాజైన మన దావీదు గారికి కూడా ఒబెదేదోమును దేవుడు ఆశీర్వదించాడని తెలియజేయబడింది. అంతగా దేవుడు ఒబెదేదోమును ఆశీర్వదించాడు. 20 సంవత్సరాలు అబినాదాబు ఎందుకు ఆశీర్వదించబడలేదు? 3 నెలల్లో ఒబెదేదోము ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? ప్రియులారా, ఈ సంగతిని మనం కనుక జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మొట్టమొదటిగా కావలసినది ఆసక్తి. హల్లెలూయా. అందుకనే దావీదు గారు ఒక మాట అంటారు, నీ మందిరమునకు నేను ఎప్పుడు వెళ్తానా, నీ మందిర ఆవరణలో నన్ను నేను ఎప్పుడు కనపరుచుకుంటానా అని నాలో ఆసక్తి కలుగుచున్నదని దావీదు గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా ఒబెదేదోము దేవుని మందసము పట్ల ఒక ప్రత్యక్షత కలిగి ఉన్నాడు, ఒక జ్ఞానము కలిగి ఉన్నాడు. మందసం యొక్క విశిష్టత, దాని యొక్క పవిత్రత, దాని ఎదుట చేయవలసిన కార్యములు ఏవై ఉన్నాయో ఒబెదేదోముకు చక్కగా తెలుసు. కానీ అబినాదాబు ఇంట్లో ఉన్నది కానీ అబినాదాబు ఏం చేశాడో రాయబడలేదు. కానీ చరిత్రకారులు విషయంలో చెప్పినది ఏంటంటే ఒబెదేదోము తనకు గృహంలో దేవుని మందసమునకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన స్థానం అంటే ఒక ప్రత్యేకమైన స్థలములో ఒబెదేదోము యొక్క మందసాన్ని పెట్టి ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము నైవేద్యములు అర్పించడమే కాకుండా అక్కడ ఒబెదేదోము ఏ స్థలంలో అయితే మందసాన్ని పెట్టాడో అదే స్థలం యొద్ద నిద్రపోవడం, దాన్ని కాపాడుకోవటం చేసేవాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు కూడా నువ్వు ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిగా నీకు కావాల్సింది ఏంటంటే మందిరము పట్ల ఆసక్తి. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ గృహాలలో ఏదైతే మందసములో 3 వస్తువులు ఉన్నాయి ప్రాముఖ్యంగా. ఒకటి అహరోను కర్ర, చిగురించు అహరోను కర్ర. రెండవది 10 ఆజ్ఞల రాతి పలకలు. మూడవదిగా ఒక గిన్నెలో మన్నా. ఈ మూడిట్ల కలయిక ఎక్కడున్నదంటే మన జీవ గ్రంథంలో ఉన్నాయి. హల్లెలూయా. అలాంటి జీవ గ్రంథము మన గృహాల్లో ఉన్నా కానీ మనకి ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు? ఎందుకు మనం ఆశీర్వదించబడట్లేదు? 5 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30, 40 సంవత్సరాలుగా క్రైస్తవ జీవితం జీవిస్తున్నాము. కానీ ఎందుకు మనకు ఆశీర్వాదాలు రావట్లేదంటే మొట్టమొదటిగా మనం చేస్తున్న తప్పు ఏంటంటే ఆసక్తి లేకపోవడం. సంఘానికి వెళ్ళాలని ఆసక్తి ఉండదు. చాలామంది క్రైస్తవులు ఆదివారం అంటే ఎవరో 100కు 10% నుండి 15% మంది తప్ప మిగిలిన 80%, 85% మంది క్రైస్తవులు సంఘానికి రారు. ప్రియ కుమారుడా, కుమార్తె, దావీదును గనక నువ్వు చూసినట్లయితే రాజు అయినను దేవుని మందిరానికి వెళ్ళాడు. హల్లెలూయా. దావీదు కంటే ఎక్కువ వారమా మనం స్థాయిలో? మరి ఎందుకు మనం సంఘానికి రాలేకట్లేదు? అలాగే ఒబెదేదోము కూడా దేవుని మందసం ఎడల ఒక ప్రత్యేకమైన స్థలమును కేటాయించడమే కాకుండా ఒక ఆసక్తిని కలిగి ఉన్నాడు. ఈ దినమున నీవు ఒక తండ్రిగా నువ్వు ఆశీర్వదించబడాలి, ఒక తల్లిగా నువ్వు ఆశీర్వదించబడాలి. ఎప్పుడైతే నువ్వు ఆశీర్వదించబడతావో నీ తరం ఆశీర్వదించబడుతుంది. అలాగ ఆశీర్వదించబడాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రతి ఆదివారము సంఘానికి వెళ్ళాలి. రెండో విషయం చెప్తున్నాను, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒకప్పుడు ఆఫ్రికా ఖండం అంటే చాలా బేదలు ఎక్కువగా ఉండే ఖండము ఆఫ్రికా ఖండం. అందులో క్రైస్తవులు అంటే మరీ పేదరికంలో ఉండేవారు. కానీ
ఈరోజు ఆఫ్రికా ఖండంలో క్రైస్తవులు బహుగా ఆశీర్వదించబడ్డారు. దానికి మూల కారణం ఏంటంటే ఒబుదేదము చేసిన కార్యము. ఏంటి ఒబుదేదము చేసిన కార్యం అంటే, ఒబుదేదము తన ఇంటిలో ఒక ప్రత్యేకమైన స్థలమును దేవుని మందసమునకు ఇచ్చాడు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. అలాగే మీరు కూడా సింగిల్ బెడ్రూమ్ అయినా పర్లేదు, డబుల్ బెడ్రూమ్ అయినా పర్వాలేదు, ఒక స్థలములో నీవు దేవునిని కలుసుకోవడానికి ఒక మందసము నిర్మించుకోవాలి. హల్లెలూయా. మందసం అంటే పాత నిబంధనలు రాయబడినట్టుగా మందసము కాదు, కానీ ఒక చిన్న గదిలాగా, ఒక చిన్న పార్టీషన్ లాగా నువ్వు చేసుకోవాలి. ఉదయమున, మధ్యాహ్నము, సాయంకాలము నువ్వు ఎప్పుడు దేవుణ్ణి కలుసుకోవాలన్నా, ఎప్పుడు దేవునికి ప్రార్థన చేయాలన్నా నువ్వు ఆ స్థలానికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆ స్థలానికి వెళ్తావో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ నీ కోసం వేచి ఉంటారు. ఎప్పుడైతే నువ్వు వచ్చి అక్కడ ఏదైతే ప్రార్థన చేస్తావో దానికి నిశ్చయముగా, ఖచ్చితంగా ఆయన జవాబునిస్తాడు. కనుక ప్రియ కుమారుడా, కుమార్తె, ఎంతకాలంగా మనం క్రైస్తవులుగా ఉన్నా కానీ మనం కొన్ని రహస్యాలు తెలుసుకోలేకపోతున్నాం. ఈరోజు ఆఫ్రికా ఖండం క్రైస్తవంతో ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు. అంత మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ధనికులైన పాస్టర్స్ కానీ, ధనికులైన సంఘాలు కానీ, ధనికులైన క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయంటే హల్లెలూయా, అది ఆఫ్రికా ఖండంలో. ఎందుకు ఇంతగా ఆశీర్వదించబడ్డారంటే, వారి గృహాల్లో ఒక ప్రత్యేకమైన స్థలంలో ఒక చిన్న పార్టీషన్ లాగా చేసుకుని అక్కడ ప్రార్థన చేస్తారు. అక్కడ మోకరించి తండ్రి ప్రార్థన చేసిన తర్వాత తల్లి ప్రార్థన చేసుకుంటుంది. తల్లి తర్వాత కుమారులు, కుమార్తెలు ఆ స్థలానికి వచ్చి దేవుని కలుసుకుంటారు. హల్లెలూయా. ఈ దినమున నీవు, నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే ఏ రీతిగా అయితే ఒబుదేదోము తన గృహములో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడో మందసమునకు, అదే రీతిగా నీ గృహములో కూడా ఒక ప్రత్యేకమైన స్థలాన్ని మందసము అంటే ప్రార్థన స్థలముగా నువ్వు అభిషేకించు. ఆ స్థలంలోకి వచ్చి ప్రార్థన చేయి. ఆ స్థలంలో బైబిల్ చదువుకో. నిశ్చయముగా, ఖచ్చితముగా నీవు కూడా ఒబుదేదోము వల్లే 3 నెలల లోపే ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. అలాంటి కృప మనకు కలుగునుగాక. ఆమేన్. అర్థమైందండి. కనుక మీ గృహాల్లో ఈరోజు తీర్మానం చేసుకోండి. మీ గృహాల్లో ఎక్కడైనా ఒక ఖాళీ స్థలం చూసుకోండి. ఆ ఖాళీ స్థలంలో చిన్న పార్టీషన్ లాగా ఏదన్నా చేసుకోండి. చేసుకుని అక్కడే మోకరించండి, అక్కడే ప్రార్థన చేయండి, అక్కడే భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేయండి, కుటుంబం అంతా అక్కడ ప్రార్థన చేయండి. ఎక్కడ పడితే అక్కడ కాదు. హల్లెలూయా. ఒక స్థలము, ఒక ప్రత్యేకమైన స్థలము. ఒబుదేదోము ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఇచ్చాడు దేవుడికి, ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. ఈ దినమున క్రైస్తవులుగా మనం ఆశీర్వదించబడాలంటే మన గృహంలో ఒక స్థలాన్ని యేసయ్యకు కేటాయిద్దాం, ఆ పరిశుద్ధాత్మ దేవునికి కేటాయిద్దాం. అక్కడ మన దేవుని కలుసుకుందాం. హల్లెలూయా. ఆ దినమున మందసం ఎక్కడుంటే అక్కడికి దేవుడు దిగి వచ్చేవాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఏమి చేయాలో వారికి బోధించేవారు. ఆ రీతిగా యుద్ధాలు చేసినా, ఏది చేసినా వారి విజయమును పొందుకున్నారు. హల్లెలూయా. ఈరోజు కూడా నువ్వు ఎలాంటి యుద్ధాలు చేస్తున్నావు? ఆర్థిక సంబంధమైన యుద్ధాలా, అనారోగ్య సంబంధమైన యుద్ధాలా, ఏ యుద్ధాలైతే నువ్వు చేస్తున్నావో నాకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని నువ్వు కలుసుకోవాలి. ఆ దేవుడిని కలుసుకోవాలంటే నీ గృహములో ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించు. అక్కడ దేవుని కలుసుకో. దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప మనకందరికీ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మీరును మీ ఇంటి వారును ఆశీర్వదించబడాలి అంటే ఒబుదేదోము ఏ రీతిగా అయితే ప్రభువా నేను ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నేను మందసము నిమిత్తము నేను కేటాయించాడో, నేను ఆ స్థలంలోకి వచ్చి ప్రభువా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము నైవేద్యములను అర్పించటాన్ని బట్టి 3 నెలల్లో ఎంతగా ఆశీర్వదించబడ్డాడో ప్రభువా, ఇదిగో నాయన ఈ దినమున మేమందరము తీర్మానం చేసుకున్నాం ప్రభువా. మేము కూడా మా గృహాల్లో ఒక ప్రత్యేకమైన స్థలమును కేటాయించుకుంటాం. అక్కడ మోకరించి ప్రార్థన చేస్తాం, కుటుంబంగా ప్రార్థన చేస్తాం, ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తాం. ఎప్పుడు ప్రార్థన చేయాలన్నా ఆ స్థలంలో మిమ్మల్ని కలుసుకుంటాం. కనుక అక్కడ మేము చేసే ప్రతి ప్రార్థన, విజ్ఞాపన నిశ్చయముగా, ఖచ్చితంగా మీరు వింటున్నందుకు వందనాలు ప్రభువా. ఒబుదేదోము చేసిన ఆ యొక్క క్రియలను మీరు లెక్కించి నేను ఆ క్రియలను గుర్తెరిగి ప్రభా ఆశీర్వదించారు. అదే రీతిగా మేము చేయుచున్న క్రియలను కూడా మీరు ఆశీర్వదించినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులన్నీ అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినము నుండి ఒబుదేదోము వలె ఒక ప్రత్యేక స్థలంలో మన గృహాల్లో దేవుని కలుసుకుందాం. ఏ రీతిగా అయితే ఒబుదేదోము 3 నెలల్లో ఆశీర్వదించబడ్డాడో మనము కూడా అంతే వేగముగా ఆశీర్వదించబడదుము గాక.
మీ గృహాల్లో ఆశీర్వాదం వచ్చును గాక. మీ గృహాల్లోకి పవిత్రమైన క్రియలు వచ్చును గాక. మీ గృహాల్లో దేని కోసమైతే వేచి ఉన్నారో యేసుక్రీస్తు నామమున ఆ మందస్సము ఆ యొక్క ప్రత్యేక స్థలంలో దేవుని కలుసుకోవటాన్ని బట్టి మీ జీవితంలో ఆగిపోయిన ప్రతి ద్వారము తెరవబడును గాక. అనారోగ్యంగా ఉన్న నీవు ఎక్కడ పడితే అక్కడ కాదు, ఆ స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నట్టుని బట్టి నిశ్చయముగా స్వస్థత పొందుకుందువు గాక. ఈ దినమున మీరు బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు క్షేమముగా వెళ్ళి వచ్చుదురు గాక. మీ దినమున మీరు తినే ఆహారము పానీయము ఆశీర్వదించబడును గాక. మీ మధ్య నుండి రోగములు తొలగిపోవును గాక. మీరు ఉన్నత స్థలంలో నివసించుదురు గాక. ఈ దినమున మీరు శోధనలోకి తేక కీడుల నుంచి తప్పించబడుదురు గాక. మీ చేతి పనులు ఆశీర్వదించబడును గాక. మీరు అనేక జనాంగమునకు అప్పిచ్చే బిడ్డలుగా ఉందురు గాక. నశించిపోతున్న ఆత్మలను దేవుని రాజ్యములోకి నడిపించే బిడ్డలుగా ఉందురు గాక. అలాంటి కృప సదాకాలము మనకి మన తరములకు కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. షాలోమ్.